1952 నుంచి 2020 వరకు జరిగినటువంటి మొత్తం ఎన్నికలు 171 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అన్ని నియోజకవర్గాల్లో. ఓకే. అందులో 116 సార్లు 2,14,000 మంది ఉన్నటువంటి ఓసీలు 116 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. 20 లక్షల పైచిలకు జనాభా ఉన్నటువంటి బీసీలు 16 సార్లు అయ్యారు. ఎస్సీ ఎస్టీలు 38 సార్లు అయ్యారు. బీసీలే తక్కువ 16. అదే అంటే ఇక్కడ ఓట్లు ఎవరివి? మనం ఓట్ల సంఖ్యలో చూసుకున్నప్పుడు 20 లక్షల మంది బీసీల ఓట్లు కనిపిస్తున్నాయి మనకు క్లియర్ గా. సీట్లు ఎవరి? ఓసీలే కనిపిస్తా ఉన్నాయి. సో ఈ లెక్కలన్నీ కూడా ఇలా ఓట్లు మాయి, సీట్లు మీ. అందుకోసం నేను చెప్పిన ఢేరుగా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నకు రెడ్డిల ఓట్లు వద్దు, ఈ రెడ్డిలకు బీసీల ఓట్లు వద్దని చెప్పగలుగుతారు. ఇంత ధైర్యంగా ఇప్పటివరకు ఎవరు చెప్పలే ఏ పొలిటీషియన్. నేనేమంటున్నా, మీకు ధైర్యం ఉంటే తీన్మార్ మల్లన్నకు అవ్వద్దు, మీరు ఎట్లా వేరు, అవి మాకొద్దు, బీసీల ఓట్లు మాకు వద్దని మీరు చెప్పగలుగుతారా? ఆ మాట చెప్పలేరు. మీరు ఇన్ని రోజులు వేసుకున్నారు, ఈసారి మేము సిద్ధంగా లేము వేయడానికి. ఓకే. మా ప్రజల్లో ఆలోచన వచ్చింది, మా ప్రజల్లో ఒక ఐక్యత వచ్చింది. కాబట్టి ఇవాళ నేను ఆ డేర్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నల్గొండ లెక్కలే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ సొంత గ్రామంలో ఓసీల ఓట్లేని, బీసీల ఎన్ని, ఎస్సీల ఎన్ని, ఎస్టీల ఎన్ని అనే లెక్క కూడా మాట్లాడుంది. ఈ లెక్కలు పక్కాగా ప్రభుత్వ లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు, ఈ ప్రభుత్వం సేకరించినటువంటి లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఇంకా బీసీల జనాభా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాస్ట్ రాసిపెట్టుకోండి 2028 నాటికి బీసీ వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టకపోతే తీన్మార్ మల్లన్న సచ్చినట్టే అన్నారు. సాధ్యమైద్ది అన్నది మీకెందుకు డౌట్? చేసి చూపిస్తాం కదా. ఇది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క నినాదం చెప్పినాడు, జిత్నా ఇస్సేదారి ఉతనే భాగేదారి అని చెప్పాడు. అంటే ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకు అంత దక్కాలనేది ఆయన ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీల జనాభా 54% పై చిలుకుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే, ఈ 54% పై చిలుకున్నటువంటి జనాభా మెజార్టీ ప్రజలైనప్పుడు మెజార్టీ ప్రజల నుంచే ముఖ్యమంత్రి వస్తాడు కదా. సో ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే ముందున్నటువంటి హైదరాబాద్ కానీ, హైదరాబాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడ్డ ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే. ఓన్లీ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి కానీ ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మేము స్ట్రాంగ్ గా, ఇప్పుడు గతంలో ఉన్నటువంటిగా బీసీ మూవ్మెంట్స్ అట్లా లేకుండా ఇప్పుడు స్ట్రాంగ్ గా బీసీ మూవ్మెంట్స్ డెవలప్ అయినాయి, వాదం బలపడతా ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే బీసీలను చైతన్యపరచడం కోసం ఆయన వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వీటన్నిటి అంచనాలు చూసినప్పుడు యాజ్ ఏ అనలిస్ట్ గా, జర్నలిస్ట్ గా, పొలిటీషియన్ గా అన్నిటిగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. 2028 తర్వాత 100కు 200% బీసీ ముఖ్యమంత్రి ఆ పీఠం మీద కూర్చుంటాడు. ప్రారంభమై 25/12/2024 పూర్తయింది. 50 రోజులు సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 66,99,602 మరియు నగర ప్రాంతంలో 45,15,532 కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,134. హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134గా ఉంది. ఇది సర్వే కవరేజ్ను 96.9%గా సూచిస్తుంది. ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల మొత్తం సంఖ్య 3,56,229. ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జిహెచ్ఎంసి మరియు ఇతర నగర ప్రాంతాలలో ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష, రాష్ట్రంలో డేటా ఎంట్రీ 20/11/2024 ప్రారంభమై 25/12/2024 పూర్తి అయింది. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం 36 రోజుల సమయం పట్టింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో 1 సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది.
అధ్యక్ష, ఫిబ్రవరి 4, 2024 నాడు నిర్ణయం చేసి ఫిబ్రవరి 4, 2025 ఈనాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిర్ణయము నివేదికగా మారి ఈ సభ ముందుకు ఒక ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్గా ఈరోజు సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష. అదేవిధంగా ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలను పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్యూమరేటర్లుగా స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి. ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ABCDE ఈ అన్ని గ్రూప్లలో 56.33% ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఓసీలు 8,80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48% ఉంది. ముస్లిం మైనారిటీలో మొత్తం 44,57,012 మంది ఉండగా ఈ మొత్తంలో 12.56% మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష. ఓసీలు 47,21,115 ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో 13.31% ఉంది అధ్యక్ష. ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79% ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ చర్య సమానత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల భిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రాతిపదిక నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, తమరికి తెలుసు అధ్యక్ష, ఈ దేశంలో బలహీన వర్గాలు, అది హిందువులకు సంబంధించిన బలహీన వర్గాలు కావచ్చు, ముస్లిం మైనారిటీలలో ఉన్న బలహీన వర్గాలు కావచ్చు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ